దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ దగ్గర గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ తమ సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలు గ్రేడ్లుగా మారిన నేపథ్యంలో అర్హత, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే తమ జీవితాలను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా చెల్లించే విధానం అమలు చేయడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఏ వంటి సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని కోరారు. కోనసీమ కలెక్టరేట్ దగ్గర జరిగిన పంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ పంచాయతీలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఈరోజు కలెక్టరేట్ ముట్టడించారు. ఎందుకంటే గత 6 నెలలుగా వారికి శాలరీలు రావట్లేదు, జీతాలు బచ్చాలు లేవని కూడా ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 6 నెలలుగా ఉద్యోగాలకు జీతాలు రాలేదంటున్నారు. ఈ రోజు కలెక్టర్ని కలిసారు. కలెక్టర్ ఏమన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి సెక్రటరీపల్లి మండలం మేము డిస్టిక్ అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా మాట్లాడుతున్నానండి. నా పేరు నాయుడు మోరా. పంచాయతీ వ్యవస్థ వచ్చిన కానీ 30 సంవత్సరాల నుంచి మేము ఇదే శాఖలో పనిచేయడం జరుగుతుందండి, కాంట్రాక్ట్ బేసిక్ లో. మరి కరోనా టైంలో కూడా మా ప్రాణాలు తెగించి కరోనా పేషెంట్ ఇంటి దగ్గర కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ మా పై అధికారులు మాకు ఆజ్ఞ వేస్తే అక్కడికి వెళ్ళి మేము శానిటేషన్ చేయించడం జరిగిందండి. కానీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగిగా ఇప్పుడు వరకు గుర్తించలేదు. మేము దానికి కూడా ఏమీ బాధపడలేదండి. కానీ ఇప్పుడు వ్యవస్థ మరి మారుతుందండి. 1, 2, 3, 4 అని గ్రేడ్స్ ఎడగొట్టడం జరుగుతుందండి పంచాయతీ వ్యవస్థ. అందులో కంపల్సరిగా మాకు మా విద్యార్హతను బట్టి, మా సీనియారిటీని బట్టి, మా అనుభవాన్ని బట్టి మా ఎంప్లాయీస్ అందరినీ కూడా తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి కూడా మా జీవితాల్ని మరి ఈ పంచాయతీలకే ప్రాణంగా పెట్టి మేము ఈ ఉద్యోగం చేయడం జరుగుతుందండి. మరి మా యొక్క చాలీసాల జీతాలతో రోజువారీ ఒక పూట తింటే ఒక పూట తినకుండా మరి పెళ్ళం బిడ్డలతో మేము జీవించినాం సార్. మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా మా మీద ఎన్నో ప్రభుత్వాలు మారినాయి సార్. మేము చాలా మందికి విన్నపించుకుంటాం, మెమోరియల్ ఇవ్వడం జరిగింది సార్. కానీ మరి ఇప్పుడు వ్యవస్థ మారుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మరి మేము చేస్తున్న మహేంద్రకి కూడా, ఈ పంచాయతీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి కూడా మరి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మరి మా సోదరులు చెప్పినట్టుగా మరి జీతాల విషయం ఇస్తున్నప్పుడు అయితే స్వర్ణ పంచాయతీ అనే ముందు మరి స్వర్ణ పంచాయతీ అయితే మాకు ఒక 6 సంవత్సరం నుంచి నడుస్తుందండి. దానికి ముందు ఇవ్వాల్సిన జీతాలు మాత్రం ప్రతి కార్మికుడికి ఇవ్వాల్సి ఉందండి. కొంతమంది అంటే పంచాయతీలు ఫండ్స్ లేకపోతే ఏ విధంగా అయినా సరే శాలరీస్ ఇవ్వలేదండి. కానీ కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకుని మరి మా అందరూ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని మరి మేము డొక్కాడితేనే కానీ మరి రెక్కాడదనే ఉద్దేశంతో మేము ఈ ఉద్యోగాలు మేము చేయడం జరుగుతుంది సార్. మరి మా జీతాలన్నీ కూడా మాకు ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ వ్యవస్థలో మమ్మల్ని తీసుకోవాల్సిందిగా మేము మిమ్మల్ని అందరినీ, ప్రభుత్వం వారిని, అధికారులను అందరినీ కూడా హృదయపూర్వకంగా మా ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా సార్. రాజమండ్రిలో గౌరవ డిప్యూటీ సీఎం గారు రాజమండ్రి పుష్కరాల పర్యవేక్షణలో వచ్చినప్పుడు అక్కడ మా యూనియన్ రాజమండ్రి జిల్లా తరఫున డిప్యూటీ సీఎం గారిని కలిసి స్వయంగా రిప్రజెంటేషన్ ఇచ్చి సమస్య సార్కి చెప్పడం జరిగింది. అలాగే కాకినాడలో కూడా మా సోదరులు ఆ కాకినాడ జిల్లా తరఫున కూడా డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మా సమస్యను క్లియర్గా సార్కి డిప్యూటీ సీఎం గారికి చెప్పడం జరిగింది. వెంటనే కమిషనర్ గారు అక్కడే స్పాట్లో ఉన్నారు, కృష్ణదేవి గారు, ఆయన పిలిచి వీళ్ళ సమస్యలు ఏంటో చూడండి, వీళ్ళ సమస్యలను పరిష్కరించండి, వీళ్ళ ఛానల్ కాలం నుంచి మన దగ్గర తిరుగుతున్నారో వీళ్ళ సమస్య ఏంటో పరిష్కరించండి అని కమిషనర్ గారికి ఆదేశాలు అంటే చెప్పడం, ఆ స్పాట్లో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అనేక సార్లు పంచాయతీరాజ్ కమిషనర్ గారు ద్వారా ఆఫీస్కి వెళ్ళి ఆయనకి నిర్ణయించడం, మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఓఎస్డీ గారి ద్వారా అనేక పర్యాయాలు, అనేక దరఖాస్తులు మేము డిప్యూటీ సీఎం గారికి ఇవ్వడం జరిగింది. మా సమస్యను ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకోండి, పరిష్కరించండి. మేము పిల్లలతో ఉన్నాం, కుటుంబాలను పోషించుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఏమైనా రోగాలు వస్తే కూడా, జబ్బులు వస్తే కూడా మేము హాస్పిటల్లో కనీసం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టే వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. దయచేసి మీడియా ద్వారా మీరు మీ సహకారంతో మీరు ప్రభుత్వానికి మా యొక్క సమస్యలని మీరు వారధిగా ఉండి మీరు చేరవేసి ప్రభుత్వం వారు మా యొక్క సమస్యలను స్వానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. పంచాయతీల్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా
తమల్ని రెగ్యులర్ చేసి మారుతున్న విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం వీరందరినీ కూడా రెగ్యులర్ చేయడం కాకుండా వారందరికీ కూడా బకాయిలు ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. అదేవిధంగా తమ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్తున్నారు. అయితే ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తమ సమస్యకు పరిష్కారం చూపుతామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగిందని, ఏదైతే ప్రభుత్వం తమకు జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే ఖండించి వారికి న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.